ప్రేమించానని చెప్పి మాయమాటలు చెప్పిన ఒక యువతి తర్వాత మోసపోయి ప్రస్తుతం జైలు పాలై కటకటాల పాలై ఇప్పుడు స్వగ్రామానికి చేరుకుంది. భీమవరానికి చెందిన లోకేష్ ఏదైతే ఉండి మండలం వెలువరికి చెందిన రాజీతో ఫేస్బుక్లో పరిచయమైంది. ఫేస్బుక్ పరిచయం అనంతరం తాను ప్రేమిస్తున్నానని చెప్పి ఇతర ప్రాంతానికి తీసుకువెళ్తున్నానని చెప్పి ఒకరోజు గత ఏడాది నవంబర్లో తీసుకువెళ్ళిన అనంతరం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వీరందరినీ కూడా వీరితో పాటు మరొక నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అసలు ఏం జరిగింది, వీళ్ళని జైలుకి ఎందుకు తరలించారు, ఏ పాపం ఎరగని ఏదైతే దళిత యువతి కోనాల రాజీ ఉందో తను ఎందుకు జైలు పాలైందో ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. ఈ లోకేష్ నీకు ఎలా పరిచయం? ఫేస్బుక్లో పరిచయం. ఫేస్బుక్లో ఏ ఊరు అవనైతే ఆ అబ్బాయిది ఏ ఊరు అని తెలుసుందా నీకు? తెలీదు. ఏం చెప్పాడు నీకు? ఫస్ట్ ఏం చెప్పలేదు, పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్ళి అక్కడ దొంగతనం చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్ళాడు. ఆడ తీసుకెళ్ళిన తర్వాత 6వ తారీఖు సాయంత్రం ఇక్కడ బయలుదేరాము. అక్కడికి 7వ తారీఖున వెళ్ళాము హైదరాబాద్. వెళ్ళి ఎల్బీ నగర్ గుర్రంగూడ దగ్గరికి రూమ్ దగ్గరికి వెళ్ళాము. సారాలు వచ్చారు, తీసుకుని వెళ్ళారు. సార్ ఏమైంది ఏంటని అడిగితే ఏం లేదమ్మా, చిన్న ఎంక్వైరీ చేసుకుంటున్నామని చెప్పి టాట్స్పోర్ట్కి తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ దొంగతనం జరిగిన ప్లేస్ వాళ్ళందరినీ పిలిపించారు. ఈ దొంగతనంలో ఈ ఆడపిల్లలు ఇద్దరేమన్నా ఉన్నారా అంటే లేదు, వీళ్ళెవ్వరు లేరు, 4 అబ్బాయిలే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అయితే మళ్ళీ పిఎస్కి పంపించి అక్కడ ఎంక్వైరీ చేశారు. 7వ తారీఖున పట్టుకున్నారు. 10వ తారీఖున మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, మీ పిల్ల ఆధార్ కార్డు తీసుకురండి, ఇంటికి పంపించేస్తామని చెప్పి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కేసు నమోదు చేసి జైలుకి రిమాండ్లో పంపిస్తున్నాం. జైలుకి ఒక్కరోజు ఉండి తర్వాత నిన్ను రిలీజ్ చేస్తారని చెప్పి తీసుకెళ్ళారు. ఆడికి వెళ్ళి పంపించిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి పీటీ వారెంట్కి తీసుకెళ్ళారు. అలా 2 డేస్ గ్యాప్ ఇచ్చి పీటీ వారెంట్కి తిప్పుతూ ఉన్నారు. అంటే నీకు అబ్బాయి ఏం చేస్తున్నానని పరిచయం అయ్యాడు ఫేస్బుక్లో? హెల్త్ కేర్లో చేస్తానని చెప్పాడు నాకు. నువ్వు ఆ అబ్బాయిది ఏ ఊరు నీది అని ఎప్పుడు అడగలేదు. పెళ్లి చేసుకుంటానన్నాడు, వెళ్ళిపోయాను. అంటే అబ్బాయిని నమ్మి వెళ్ళిపోయావు. అబ్బాయి దొంగని నీకేం తెలియదు? తెలీదు. అబ్బాయి దొంగతనాలు చేశాడని ఇప్పుడు ఏమన్నా గ్రహించాను. తర్వాత జైలు కాడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అడిగితే గట్టిగా చేశాను దొంగతనం అంటే, మరి నన్ను ఎందుకు తీసుకొచ్చావంటే మామూలుగానే పెళ్లి చేసుకుంటా కానీ తీసుకొచ్చానని చెప్పేసి అన్నాడు. నీకు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నావు నువ్వు? ఆ పిల్లోడి వల్ల నేను జైలు శిక్ష అనుభవించాను, నాకు న్యాయం జరగాలి. ఇప్పుడు నేను ప్రజెంట్ అక్కడ జైల్లో 3 నెలలు ఉన్నాను. నన్ను ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుని కూడా చేసుకోరు. నాకు న్యాయం జరగాలని మేము వాళ్ళని కోరుకుంటున్నాం. నువ్వు ఇక్కడే ఉన్నావు అప్పుడు, అంటే హైదరాబాద్లో దొంగతనం జరిగిందని అక్కడ నీకు కేసులు పెట్టారు. అక్కడ దొంగతనం జరిగిన టైంలో నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు ఒక కంపెనీలో పని చేసుకుంటున్నావు. మరి ఇది నువ్వు కోర్టులో చెప్పావా? చెప్పాను. చెప్తే ఎవిడెన్స్ తీసుకురండి, కేసులు కొట్టేస్తామని అన్నారు. సరే మళ్ళీ ఎవిడెన్స్ తీసుకొస్తే నిజంగా కేసులు కొడతారని జడ్జిని అడిగితే మళ్ళీ కొట్టేస్తామని చెప్పి అన్నారు. బయటకు వచ్చిన తర్వాత కేసులు ఒప్పుకో, నీకు కేసులు అన్నీ కొట్టేస్తారు, నీకేమైతే కేసులు ఉన్నాయో అన్నీ ఒప్పుకుంటే నిన్ను బయటకు వదిలేస్తారు, ఇంకా మళ్ళీ తీసుకురా నిన్నని చెప్పేసి అన్నారు. నిన్ను అక్కడికి చాలా పోలీస్ స్టేషన్కి తిప్పి సంచిలో డబ్బులు వేసి సిగరెట్ ప్యాకెట్లు వేసి ఫోటోలు తీశారని అప్పుడు చెప్పారు మీ బంధువులు. అది ఎంతవరకు వాస్తవం? దాంట్లో నాకు ఆ డబ్బులకి ఆ సిగరెట్లు పెట్టి ఎటువంటి సంబంధం లేదు. తీశారు, ఫోటోలు తీశారు నన్ను ఫోటోలు తీసి ఇలా మీ ఓలికి చెప్పారు. అసలు ఏం జరిగింది ఏంటి సార్, అసలు ఏం చెప్పకుండా ఇలా కేసులు నమోదు చేస్తున్నారు, అసలు ఏం జరిగిందని అంటే జైలు కాడికి వెళ్ళిన తర్వాత చెప్పారు, వీళ్ళు దొంగతనంలో నిన్ను కూడా ఇరికిచ్చాము అని చెప్పేసి అన్నారు పోలీసులు. మీరు ఈ కేసులో ముందు నుంచి పోరాడుతున్నారు, ఈ అమ్మాయి కూడా బెయిల్ రావడానికి కారణం మీరే. అసలు ఏం కోరుకుంటున్నారు న్యాయం? ఏ న్యాయం జరగాలంటే ఆ పిల్ల పెళ్లి కాని అమ్మాయి ప్రతి కేసులో వైపాపు లోకేష్ అని ఎఫ్ఐఆర్ కాపీల్లో నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీల వల్ల పెళ్ళయిందని వాళ్ళు చెప్పడానికి ఏ కారణం చేత పోలీసులు ఏ ఎవిడెన్స్ ఉందని పెళ్లిగాని అమ్మాయిని ఒక కుర్రాడు తీసుకుని వెళ్ళిపోతే పెళ్ళయిందని ఎఫ్ఐఆర్ కాపీలు అన్నిటిలో పెళ్ళయిందని ఎందుకు నమోదు చేశారు? ఆ తర్వాత ఈ అమ్మాయి జీవితం ఈ 3 నెలలు జైల్లో 18 సంవత్సరాల వయసులో చేయని నేరాలన్నిటికీ ఆ అమ్మాయి 3 నెలల నుండి జైలు శిక్ష చెంచలగూడ జైల్లో అనుభవించింది. మరి ఆ అమ్మాయి జీవితానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, ఆ పిల్ల జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. ఆ బిడ్డకి
మాకు ఆ బిడ్డకి ఏ విధంగా న్యాయం చేస్తారని మేము మీడియా ద్వారా పోలీసుల్ని ప్రశ్నిస్తున్నాం. అన్యాయం జరిగిన వాళ్ళని పట్టుకుని శిక్ష వేయటం మానేసి ఏ నేరం చేయని అమ్మాయి, దళిత యువతి ఎవరు వెనక ముందు లేరు, ఎవరు ఈ అమ్మాయి గురించి అడగరో రారు అనే ధైర్యంతో ఆ అమ్మాయిని ఈ కేసులన్నిటిలో విరికించి పెళ్లి కాని అమ్మాయిని, మరి ముఖ్యంగా పెళ్ళయిందని వాళ్ళు ఏ విధంగా ఎఫ్ఐఆర్ కాపీలు నమోదు చేస్తారు? పెళ్ళైనట్టు వాళ్ళకి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ బిడ్డకి న్యాయం జరగాలి, పెళ్ళి జరగాలి, ఆ పిల్ల భవిష్యత్తు బాగుపడాలి అంటే ఆ బిడ్డకి మీడియా ద్వారా నేను న్యాయం జరుగుతుందని నేను ఈరోజు 25న బెయిల్ పిటిషన్లో ఫైనల్గా ఎల్బీ నగర్ కోర్టులో 3 బెయిల్ పిటిషన్లు వేసి 25 నైట్ తీసుకొచ్చానండి. 3 నెలల తర్వాత ఆ పిల్ల వచ్చిన తర్వాతనే నేను మీడియాతో మాట్లాడి ఆ బిడ్డకి న్యాయం జరగాలనే విషయమై పోరాటం మళ్ళీ చేయాలని నేను అనుకుంటున్నాను. గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన మరి వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. ఏ నేరాలు చేయకపోయినా మాలాంటి దళితులకు, బలహీన వర్గాలకి మాత్రమే చేయని నేరాలను ఒప్పుకోవాలని ఎందుకు మరి పోలీస్ శాఖ నుండి ప్రెజర్ ఎందుకు చేస్తున్నారు? చేయని నేరాలు అన్నీ బుక్ చేసి ఎందుకు ఈ విధంగా శిక్షలు వేస్తున్నారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. మరి శాఖపరమైన చర్యలు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. ఆ తర్వాత ఆ పిల్లకి న్యాయం జరగాలి. అలాగే గొప్పవారి ఇళ్లల్లో ఉన్న కుక్కలకైనా విలువ ఉంది, కానీ మా దళిత మహిళలకు కానీ, బలహీన వర్గాల మహిళలకు కానీ మాన ప్రాణాలకి విలువ ఉందా లేదా అని నేను మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. మరి ఈ బిడ్డకి న్యాయం జరగకపోతే మరి ప్రతి మహిళా సంఘాలను మేము సహాయం కోరుతాం. అలాగే దళిత సంఘాల నాయకులందరినీ సహాయం కోరుతాను. ఆ పిల్లకి మాత్రం న్యాయం జరగాలి. పెళ్ళి కాని పిల్లని పెళ్ళయిందని ఏ విధంగా మరి ఆ చట్టం చూపిస్తుంది. ఈ విషయంలో మాకైతే న్యాయం జరగాలి. మరి మాకు మా పీడీ గారు ఉన్నారు కేవైఎస్ సంస్థ తరపున, ఆ మేడం గారి ద్వారా మేము ఆకువిడి సిఐ గారికి ఒక కంప్లైంట్ పెడతామండి. ఈ బిడ్డకి న్యాయం జరగాలని. మరి చట్టం గొప్పవారికే చుట్టమా, అందరికీ సమానమా? మరి రాజ్యాంగాలన్నింటిలో రాసినట్టు చట్టము ప్రతి ఒక్కరికి సమానం అని చెప్పినప్పుడు ఆ సమానం మరి న్యాయం మాలాంటి దళితులకు జరుగుతుందా, దళిత మహిళలకు జరుగుతుందా అని నేను ప్రశ్నిస్తున్నాను. మాకైతే న్యాయం కావాలి. ఒక అబ్బాయి మరి ట్రాప్ చేసే అమ్మాయిని 20 రోజుల ఫేస్బుక్ ప్రయాణంలో మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి ఆ పిల్లని మరి అలాగా అక్కడ హైదరాబాద్లో తీసుకెళ్ళిన వెంటనే మరి పోలీసులు అరెస్టు చేసి అనేకమైన మరి పీటీ వారెంట్లు, దొంగతనాలు, ఒక్క రోజులోనే ఆ అమ్మాయి 11 దొంగతనాలు చేసినట్టు చూపించారు. చూపించి ఆ 11 కేసుల్లో కూడా ఆ అమ్మాయిని ముద్దాయిగా చేయటం జరిగింది. చేసిన వాళ్ళు ఎవరో అయి ఉంటారు, కానీ మేము సామాన్యులము, దళితులం కాబట్టి వాటిల్లో మరి ఈ అమ్మాయిని ఇరికించి 3 నెలలండి, 3 నెలల కాలం అమ్మాయి కఠినమైన చెంచులగూడ జైల్లో శిక్ష అనిపించింది. మరి ఈ రోజున 3 నెలలు పోరాటం చేసి నేను బెయిల్ మీద ఆ బిడ్డను తీసుకొచ్చాను. ఇవన్నీ ఫాల్స్ కేసులే. అవన్నీ వాళ్ళ మరి అందరికీ అర్థమవుతుంది. ఒక రోజులో ఈ పిల్ల 11 దొంగతనాలు చేయగలుగుతుందా, 18 సంవత్సరాల పిల్ల మరి అనేసి మరి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలి. చెప్పారా ఆంధ్ర అమ్మాయి తెలంగాణలో ఎందుకు దొంగతనం చేస్తుంది, ఇక్కడ ఉన్నట్లు మా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయని మీకు కోర్టులో అని చెప్పారా? మేము పోలీసులకి అన్ని ప్రూఫ్స్ ఇచ్చానండి. ఆ అమ్మాయి రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఆ రొయ్యల ఫ్యాక్టరీ యాజమాని ఇచ్చిన కాగితం 6వ తారీఖు కూడా ఆవిడ ఇక్కడ పనికి వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసింది, ఉదయం 6 గంటల నుండని మరి రొయ్యల ఫ్యాక్టరీ యాజమాన్యం లెటర్ ఇచ్చారు. అలాగే గ్రామస్తులు అందరూ కలిసి, ఎలువరు గ్రామస్తులు అందరూ కలిసి అమ్మాయి సాయంత్రం 7 వరకే మా ఊర్లోనే ఉంది, 7 తర్వాతే మిస్ అయిందని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే మరి ఉండి సిఐ గారు, ఎస్ఐ గారు కూడా మరి ఆ అమ్మాయికి మిస్సింగ్ అయిందని వాళ్ళ నాన్న మాకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారని, ఉండి పోలీసులు కూడా హైదరాబాదు ఐఏఎస్ సదనం పోలీసులతోనూ, టాస్క్ ఫోర్స్ పోలీసులతోనూ మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ మరి పోలీసు వారు నిర్లక్ష్యం వహించి ఒక దళిత బిడ్డని ఏ విధంగా ఇన్ని
కేసుల్లో అమ్మాయిని మరి పీటీ వారెంట్లు వేసి చేయని నేరాలకి ఎందుకు ఇంతలా శిక్షించారు అన్నది ఆంధ్ర యువతయ్య లేపుకుని వచ్చాడు ఒక కుర్రాడు అని చెప్పినా కూడా మా మాటలు కూడా పెడచెవిని పెట్టి ఒక్క రోజులో నువ్వు జైలుకి వెళ్ళు, నిన్ను విడుదల చేస్తారు, మీ వాళ్ళు వచ్చి తీసుకొస్తారని చెప్పి ఆ పిల్లని 3 నెలలు కూడా బయటికి రానియకుండా వారెంట్ల మీద వారెంట్లు అట్లా 11 వారెంట్లు వేసి 3 నెలల వరకు కూడా బెయిల్ రాని సిచ్యువేషన్లో ఏ కారణం చేత తెలంగాణ పోలీసులు, ఐఏఎస్ సదన పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏ విధంగా ఆ పిల్లని ఇలా నిర్బంధించారు అన్నది మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం జరగాలి, మాకు తెలియాలి. పెళ్లి కాని పిల్లని ఏ విధంగా పెళ్ళైంది, వైపాపు లోకేష్ అని ఏ కారణం చేత వాళ్ళు పెట్టగలిగారు, వారి దగ్గర ఏ ప్రూఫ్లు ఉంటే పెళ్లి కాని పిల్లని పెళ్ళయిందని చెప్పి మరి ఇలా ఎంత హింసకు మానసికంగా శారీరకంగా ఆ పిల్ల ఎంత నలిగిపోయి ఉంటుంది, తల్లి లేని పిల్ల. మరి ఆ పిల్లని ఆ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. ఈ 11 షూరిటీలకి సుమారుగా 1,30,000 రూపాయలు నేను బెయిల్ షూరిటీలు వేయటం జరిగింది. 11 కేసులకి గాను సుమారుగా 12 మందిని ఆంధ్ర నుండి తీసుకెళ్ళి అక్కడ షూరిటీ బెయిల్ వేయాల్సి వచ్చింది సారు. మేము చాలా నరకం అనుభవించాం మేము ఆ పిల్ల గురించి. నేను గతంలో డిసెంబర్ నెలలో మీడియాతో మాట్లాడినప్పుడు మరి చాలామంది అమ్మాయి ఉండి మాట్లాడితే బాగుండు అని చెప్పి అన్నప్పుడు నేను ఆ అమ్మాయిని తీసుకొచ్చాకే మరలా మీడియా ముందుకు రావాలని నేను గట్టి నిర్ణయం తీసుకున్నాను. చాలా పోరాటం చేశాను. మరి మా దళిత మాన ప్రాణాలకి విలువ ఉందా లేదా అని మీడియా ద్వారా నేను సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను. చట్టం అందరికీ సమానం అన్నారు. అందరికీ సమానమైనప్పుడు సమానంగా న్యాయం జరిగిందా అని నేను ప్రశ్నిస్తున్నాను, మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఆ బిడ్డకి ఈ కేసులన్నీ ఫాల్స్ కేసులు అని చెప్పి హైకోర్టుకైనా వెళ్ళి నేను ప్రూఫ్లతో నిరూపించి ఆ బిడ్డకి ఈ దొంగతనాలకు సంబంధం లేదని పోరాటం మరలా చేయాలని నేను అనుకుంటున్నాను. మీడియా వారి సహాయం ద్వారా ఆ బిడ్డకైతే ఖచ్చితంగా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. న్యాయము అన్యాయము తేల్చవలసింది పోలీసు వాళ్ళే, కానీ మేము లేనోళ్ళమని చెప్పి దళితులమని చెప్పి ఈ రకంగా ఈ అమ్మాయిని ఇలా హింసించారు. న్యాయం చెప్పవలసింది పోలీసులు అయినప్పుడు, అన్యాయం చేసేది పోలీసులు అయినప్పుడు మేము ఎవరిని ప్రశ్నించాలో చెప్పండి. ఒక మాట, ఇప్పుడు ఈ అమ్మాయి 2 రాష్ట్రాల్లో అల్లరైపోయింది. ఈ అమ్మాయికి ప్రభుత్వ పరంగా ఏదైనా ఉద్యోగం ఇప్పించి ఆ అమ్మాయి బ్రతకడానికి బ్రతుకు తెరువు చూపించమని మేము కోరుతున్నాము. మీరు ఏ విధంగా న్యాయం చేస్తారనేది మీకే వదిలేసాము. పోలీసు వాళ్ళు మరి ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆంధ్ర పోలీసు వాళ్ళైనా తెలంగాణ పోలీసు వాళ్ళైనా ఎవరైనా కూడా మరి పోలీసులు న్యాయం తీర్చడానికే మాకు అన్యాయం చేశారు. మేము పై అధికారులకి చెప్తున్నాం ఈ రకంగా. మీడియా వాళ్ళు లేకపోతే కనుక ఇది మరుగున పడిపోయి మేము ఏ రకంగా బాధపడినా మా ఆవేదన ఎవరో కూడా అర్థం చేసుకోపోదురు. ఇప్పుడు మీడియా ద్వారాగా బయటకు వచ్చింది. మీడియా వాళ్ళకి ఎంతైనా మేము రుణపడి ఉన్నాం, మేము మా కుటుంబం అందరూ కూడా. ఇలాగా ఎన్నో మరుగున పడిపోయినాయి బయట పెట్టే వాళ్ళు మీడియా వాళ్ళే. ఆ మీడియా ద్వారాగానే మాట్లాడుతున్నాము. మీరు ఆ అమ్మాయికి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించి ఆ అమ్మాయిని బ్రతకడానికి, తన కాళ్ళ మీద తను బ్రతకడానికి తను చేసింది తప్పే. తల్లి మాట తండ్రి మాట కాదని వెళ్ళిపోయింది అంటే ఒక మనిషిని నమ్మి వెళ్ళిపోతే తను చేసింది తప్ప. ఒక మనిషిగా ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఒక అబ్బాయిని ప్రేమించి వెళ్ళిపోయింది. అయితే ప్రేమించి వెళ్ళిపోయేటప్పుడు ఆడు నేను దొంగోడిని చెప్పడు కదా, చెప్తే మేము వెళ్ళం కూడా. అయితే ఆ అమ్మాయి చేసింది తప్పే. అందులోకి పోలీసు వాళ్ళు అన్నీ ఇంక్వైరీ చేయకోకుండా మా అమ్మాయిని ఎన్ని బాధలైనా పెట్టారు. ఆ అమ్మాయిని ఇలా చెప్పు అలా చెప్పు అని ఏ రకంగా వాళ్ళు శ్రమ పెట్టాలో అన్నీ శ్రమ పెట్టారు. దానికి ఫలితంగా మేము వాళ్ళని ఏమీ అనము. ఆ అమ్మాయికి మట్టుకి గవర్నమెంట్ ఉద్యోగం కంపల్సరీగా కావాలి. ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడాలి. మేము లేనోళ్ళము. ఇప్పుడు ఎన్నో డబ్బులు అప్పులు చేసి మేము ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరగలేము. ఆ కేసులు కూడా దయచేసి కొట్టేయవలసిందిగా పెద్దవాళ్ళని కోరుతున్నాము. మేము జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మా ఆవేదన అంతా చెప్పుకునే టైం మాకు ఎవరో పోలీసు వాళ్ళు కానీ లేకపోతే జడ్జి గారు కానీ ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. ఏంటంటే ఏదైనా పేపర్ తోటి చూపించాలి. పేపర్లతో మేము అన్నీ చూపించాము. మీరు ఏ రకమైన న్యాయం చేస్తారో ఆ తల్లి లేని బిడ్డకే న్యాయం చేయమని కోరుతున్నాము. అంతే. మా దళితులమని మేము ప్రతిసారి మమ్మల్ని తొక్కేసినా మేము ప్రతిసారి పోరాడుతూనే వస్తున్నాం. అది కూడా మీడియా వాళ్ళ ద్వారాగానే. ఆ మీడియా వాళ్ళు ఏం చేసినా మంచిగా చేస్తున్నారు. కొన్ని కార్యాలు వాళ్ళ ద్వారాగానే మొదలు పెడుతున్నారు. వాళ్ళ ద్వారాగానే మేము కోరుతున్నాం. మీరు మాకు ఇది ఈ మెసేజ్ పై అధికారులకి వెళ్ళేలాగా మీరు అందచేయండి. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.